హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు టమాటా పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, పచ్చిమిరపకాయలు, చిన్నులపాయ, జీలకర్ర, సరిపడా చింతపండు, ఉప్పు. ముందుగా టమాటాలు అన్నీ తరిగి పెట్టుకున్నామండి, కడిగేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కడిగేసుకున్నాను శుభ్రంగా అన్నీ. పచ్చిమిరకాయలు మీరు అలానే వేయకండి, సగం ముక్కలు కట్ చేసి వేయండి, అదంటే చిందుతాయి. అందుకని పచ్చిమిరకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట, హాఫ్గా చేస్తున్నాను. ముందు పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. వేసుకోవాలంటే టమాటాలు కూడా టమాటాగా కూడా వేసేసుకోవచ్చు మీరు శుభ్రంగా. వేసేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత పైన తోలు వరకు తీసేసేసి టమాటా తోలు తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 4 ముక్కలుగా కట్ చేస్తున్నానండి టమాటాని. అవి కూడా వేసేస్తున్నాను ఆయిల్లో. టమాటా పచ్చడి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా, దోశల్లోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ చట్నీలాగా చాలా బాగుంటుంది, చిన్న పునుగులు వేసుకున్నా కానీ. నేను బజ్జీలు చేశానండి, బజ్జీల్లో నంచుకోవడానికని టమాటా పచ్చడి చేస్తున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను కొంచెం, చిన్న కప్పులో. చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి మాత్రం. విడిగా అన్నంలోకి కూడా, రైస్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటా పప్పు కానీ, టమాటా పచ్చడి కానీ, టమాటా రసం కానీ, టమాటా సాంబార్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ టమాటాలుగా వేసారనుకోండి, చిన్నులపాయ వేసేసానండి, టమాటాలుగా వేసుకున్నారనుకోండి, ఒకవేళ ఫర్ సపోజు పైన తొక్క తీసేసుకోవడం వీలుగా ఉంటుంది. చాలామంది పైన తోలు తీసేయడం బెస్ట్ అని అంటారు. టమాటా తోలు దీంతో సమానం అని చెప్పాను, ప్లాస్టిక్తో సమానం అని అంటున్నారు ఈ మధ్య. జీలకర్ర అవి కూడా వేసేస్తున్నానండి. సరిపడా ఉప్పు కూడా దాంట్లోనే వేసేస్తున్నాం ముందే. విడిగా మీరు టమాటా పచ్చడి పచ్చిమిరకాయలతో కాకుండా చేసుకోవాలనుకుంటే ఒట్టిగా టమాటాలను ఆనియన్స్ ఉడకబెట్టేసేసి వాళ్ళకు కారం వేసేసుకొని మిక్సీ పెట్టుకోవడమే. నేను ఇప్పుడు దాంట్లో ఏమేమి వేసానంటేనండి, బాండీలో ఆయిల్ వేసేసి టమాటా ముక్కలు కట్ చేశాను, పచ్చిమిరకాయలు వేసుకున్నాను, సరిపడా ఉప్పు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, చిన్నులపాయలు వేసేసానండి దాంట్లోనే. ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి టమాటా పచ్చడి. ఇంకో విధంగా ఏంటంటే టమాటాలు ఆనియన్స్ వేయించేసేసి శుభ్రంగా దాంట్లోకి మీరు అవి శుభ్రం మిక్సీ పట్టేసుకొని చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని ఉప్పు కారం వేసేసి, కారం చిల్లీ పౌడరేనండి, ఇంక పచ్చిమిరకాయల బదులు అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇది పచ్చిమిరపకాయలతో చేస్తున్నానండి పచ్చడి. అలానే పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు పచ్చడి, మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది నేను టమాటాను పచ్చిమిరపకాయలతో చేస్తున్న పచ్చడి అండి, చట్నీ. చాలా బాగుంటుంది. ఒకవేళ మీద ఇంట్లో పనరకాయ పచ్చడి ఉందనుకోండి, ఒకవేళ ఇంట్లో మీరేం చేస్తారంటే టమాటాలు వేయించేసి ఆ పనరకాయ పచ్చడిని దాంట్లో వేసి మిక్సీ చేస్తారంటే సూపర్గా ఉంటుందండి. ఇంట్లో ఉన్న పనరకాయ పచ్చడితో కూడా టమాటా పచ్చడి చేసుకోవచ్చు. ఇంకేం కలపక్కల దాంట్లో, ఇంకా ఉప్పు చింతపండు ఏమి ఎక్కర్లేదు. కొంచెం పనరకాయ పచ్చడి వేసి సరిపడా మీకు తెలుస్తుంది కదండి సుమారుగా ఇంతని వేయటం, వేసేసుకొని చేసుకోవచ్చు. అవన్నీ తీసేసి ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇంకా దాంట్లో తాలింపు వేసుకుందాము. దాంట్లో ఏటో ఆయిల్ కొంచెం వేసేసేసి అదే బాండీలో సాయి మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ
తాలింపులో వేసేసుకోవడమే. పచ్చిశనగపప్పు అన్నీ కలిపి తాలింపులో వేసేసుకోవడమే. కరివేపాకు నేను అలా ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ ఉంచుతానండి. ఇప్పుడు కడిగేసి శుభ్రంగా ఎండబెట్టేసి ఆ డబ్బాలో పెట్టేస్తాను. దాదాపు వారం రోజులు నిల్వ ఉంటుంది అలాంటి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. అది ఐస్ క్రీమ్కి వస్తుందండి ఆ డబ్బా, ఆ ప్లాస్టిక్ డబ్బా అమూల్ ఐస్ క్రీమ్కి. ఆన్లైన్లో తెప్పించుకుంటే ఐస్ క్రీమ్ బాగుంటుందండి. అమూల్ ఐస్ క్రీమ్ దాంట్లో వెనీలా ఫ్లేవర్ ఉంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. 140 రూపీస్ అండి అది. మనం స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ చేస్తే వస్తుంది అమూల్ది ఐస్ క్రీమ్. అది బాగుంటుంది. ఇదిగోండి అవన్నీ వేయించి పెట్టుకున్నాను, ప్లేట్లో పెట్టుకుని అవి కొంచెం చల్లారిన తర్వాత తాలింపు కూడా వేసేసుకున్నాను. మొత్తం మిక్సీ పట్టేశానండి. మిక్సీ సౌండ్ వస్తుందని చెప్పని మీకు చూపించలేదనమాట. పచ్చడి అంతా గిన్నెలోకి తీసేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుంది టమాటా పచ్చడి. శుభ్రంగా టిఫిన్లో చట్నీలోకి కూడా చాలా బాగుంటుంది, ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ. తాలింపు కూడా దాంట్లో వేసేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమడ వ్లాగ్స్ అని. దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి. ఒకసారి ఆ ఛానల్ని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. చేయండి, మీరు కూడా ఇంట్లో చేసుకోండి. చాలా బాగుంటుంది టమాటా పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నా ఛానల్ని 90% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్ యూ ఆల్.